Everything's a copy of a copy of a copy. జనరల్గా అంటారు కదా, ఇప్పుడు రాజమౌళి గారు కొన్ని సీన్స్ అందులో కాపీ చేశారు, ఆ బ్రేవ్ హార్ట్లో తీసుకున్నారు, లేదా ఆ సినిమాని ఇలా కాపీ చేశారు అనేది బోల్డ్ ట్రాల్స్ వస్తున్నాయి. ఇమిటేషన్ అనేది లేకపోతే మనకు అసలు మనుగడే లేదు. సో ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్, నాట్ ఎ వీక్నెస్. మీరు చెప్పినట్టే ఇన్పుట్స్ అనేవి ఫిలిం మేకర్కి చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. సో మనం ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ సినిమాలు చూడడం ద్వారా మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అవి మనం యాక్షన్స్ కానీ ఏదైనా కంటెంట్ కానీ మళ్ళీ రిపీటెడ్గా చేయాలనుకుంటాం మన ప్రాజెక్ట్స్లో. సో అది కాపీ కిందికి వచ్చేస్తుంది కదా, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఇప్పుడు అనురాఘవపూడి గారు తీసుకుంటే మణిరత్నం గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా కనిపిస్తుంది ఆయన. రాము గారు తీసుకుంటే ఆర్జీవి గారు, ఆయన మీద కూడా మల్టిపుల్ ఫిల్మ్ మేకర్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మణిరత్నం మీద అకీరా కురోసావా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రాజు హిరానీ మీద బిల్లీ వైల్డర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఫిల్మ్ మేకర్స్ ఉంటుంది. సో అదే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, మనం ఇమిటేషన్ అనేది మన డిఎన్ఏలో ఉంది. ఇమిటేషన్ అనేది లేకపోతే మనకు అసలు మనుగడే లేదు. సో చిన్నప్పటి నుంచి మన అమ్మ చెప్పేది మాటలో ఇమిటేట్ చేయటం వల్లే, కాపీ చేయటం వల్లే అమ్మనే మనకి లాంగ్వేజ్ వచ్చింది. సో నాన్న బాడీ లాంగ్వేజ్ మనకు తెలియకుండా వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్, నాట్ ఎ వీక్నెస్. సో మనం ఇలా ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు స్లోగా ఆ ఇన్ఫ్లుయెన్స్ తాలూకు కొంచెం రెసిడ్యూ ఉంటుంది మనలో, కానీ స్లోగా మన సిగ్నేచర్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అలా అనుకుంటే మీరు ఎగ్జాక్ట్గా మీ మదర్ లాగే మాట్లాడేవారు అయి ఉంటారు, కానీ కాదుగా, మీదంటూ వేరే ఒకటి వచ్చిందిగా. ఎగ్జాక్ట్గా మీ ఫాదర్ బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, కానీ అలా అవ్వట్లేదు కదా. ఎవరికాళ్ళు సొంత గొంతుక, ఒక సొంత సిగ్నేచర్ వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ తాలూకు రెసిడ్యూ ఖచ్చితంగా ఉంటుంది. ఇది అర్థం కాని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, జనరల్గా అంటారు కదా, ఇప్పుడు రాజమౌళి గారు కొన్ని సీన్స్ అందులో కాపీ చేశారు, ఆ బ్రేవ్ హార్ట్లో తీసుకున్నారు, లేదా ఆ సినిమాని ఇలా కాపీ చేశారు అనేది బోల్డ్ ట్రాల్స్ వస్తుంటాయి. అలాగే త్రివిక్రమ్ గారు ఫలానా డార్క్ నైట్లో ఆ బ్యాంక్ రాబరీ సీన్ లేపేశారు, ఇలా అంటూ ఉంటారు. అలా అనుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ మనం ఉంటారో వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవుతాం, వాళ్ళ నుంచి ఖచ్చితంగా కొంచెం ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజమౌళి గారు ఎక్కడో ఒక కాపీ చేసిన ఒక సీన్నే మనం చూస్తున్నాం, కానీ అసలు కంప్లీట్గా ఒక ఫిల్మ్ మేకింగ్ ఒక చేయటం అనేది ఎంత కష్టం అనేది చాలామందికి అర్థం కాదు. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఆయన ఎక్కడో ఒక సీన్ కాపీ చేశారు అన్నదే 1% ఉంటే, కానీ 99% ఆయన సొంత గొంతుకు ఉంది కదా. ఆయన తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేసే విధానం ఇప్పుడు దాకా ఎవరు యూజ్ చేయలేదు మోడర్న్ పీపుల్, మోడర్న్ డైరెక్టర్స్లో. అండ్ ద వే హీ యూజెస్ ప్రాస్ అవ్వచ్చు, లేదా ఒక థాట్ని ఆయన ప్రజెంట్ చేసే విధానం అవ్వచ్చు, ఇవంతా చాలా ఉంది కదా. అంత ఈజీ ఏం కాదు డైరెక్షన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అలా అనిపిస్తుంది. లేదా ఒక యాస్పిరెంట్ అవ్వాలనుకున్నాడు, ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళందరూ కాపీ చేస్తారు, లేదంటే వీళ్ళందరూ ఓన్లీ కాపీ చేసి అలా అనుకుంటే ఎవరైనా కాపీ చేయొచ్చు కదా, కానీ కాపీ చేసిన వాళ్ళందరూ కూడా హిట్ అయిపోవట్లేదు కదా. సందీప్ రెడ్డి వంగ మీద మార్టిన్ స్కార్సీసీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అర్జున్ రెడ్డిలో సర్టెన్ సీన్స్ ఆఫ్ మార్టిన్ స్కార్సీసీ తీసిన సినిమాల్లో ఉంటాయి. అది కేవలం 20%, మేబీ ఒక 10%, 20% ఉంటుంది. మిగతా 80% అతను తీసుకున్న దాంట్లోంచి, ఇన్పుట్లోంచి అతని ఐడియాలజీ ఒకటి ఉంటుంది, దాంట్లోంచి ఒకటి కొత్తది తయారవుతుంది. ఇది ఎందుకు అలా కాదు అంటే, ఇది రాంగ్ కాదు అని ఎందుకు చెప్తానంటే, మీరు సందీప్ వంగ ఫిలిమ్స్కి మార్టిన్ స్కార్సీసీ ఫిలిమ్స్కి సంబంధమే ఉండదు. మళ్ళీ ఈయన సెపరేట్ సెటప్, సెపరేట్ ఇదంతా ఉంటుంది. రాము గారి ఫిలిమ్స్కి, స్పీల్బర్గ్ ఫిలిమ్స్కి, ఎందుకంటే ఆయన స్పీల్బర్గ్ అంటే చాలా ఇష్టం ఆయనకి, స్పీల్బర్గ్ ఫిలిమ్స్కి సంబంధమే ఉండదు. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే, కానీ వీళ్ళంటూ దే హ్యావ్ ఫార్మ్డ్ దేర్ ఓన్.
ఇవన్నీ ఎలా ఉంటాయంటే చిన్నప్పుడు మనం ఆ అనేది ఇలా రాయాలి అని చెప్పి మనకి ఇమిటేట్ చేయిస్తారు, ఫాదరు లేదా టీచరు ఇలా దిద్దిస్తారు, కాపీ చేయిస్తారు, కాపీ చేస్తాం. కాపీ చేశారు కదా అని మీ చిన్నప్పుడు చెప్పిన టీచరు హ్యాండ్ రైటింగే మీది కాదు కదా, మీ హ్యాండ్ రైటింగ్ మీ స్లోగా డెవలప్ అయి మీ ఓన్ వచ్చింది కదా. ఇది కూడా అలాంటిదే. ఆ ఇమిటేషన్ అనేది ఆపకూడదు. ఒక పెయింటర్ అవ్వాలనుకోండి, ఆ పెయింటర్ ఫస్ట్ ఏం చేస్తాడు, ఏదో ఆల్రెడీ ఉన్న ఒక బొమ్మను లేదా ఎవరిదో ఉన్న ఇమేజ్నో తీసుకుని కాపీ చేస్తాడు. ఫస్ట్ కాపీ చేయటం వల్లే ఆర్ట్ డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అవుతూ మీ సొంత గొంతుకు ఒకటి తయారవుతుంది. అప్పుడు స్లోగా ఈ కాపీ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయో అవన్నీ స్లోగా తగ్గిపోతుంటాయి. యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ అనమాట. అది ఒక ప్రాసెస్లా అర్థం చేసుకోవాలి తప్ప అది కాపీ చేస్తున్నారు లేదా ఇమిటేట్ చేస్తున్నారు అనుకోవాలి. ఇమిటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. ఇట్ ఈజ్ యాక్చువల్లీ మనం ఇంత ఇవాల్వ్ అవ్వటానికి కూడా కారణం ఆ ఇమిటేషనే. అది మూవీ ఆస్పిరెంట్స్కి ఇన్పుట్స్ అవసరం? ఖచ్చితంగా అవసరం ఇన్పుట్స్. మన బ్రెయిన్ అర్థం చేసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్ రూట్ ఏంటనేది అర్థం అవుతుంది. సార్ ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా, సో పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే స్టోరీ లేదేం లేదు, స్టోరీ లేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ ఆడియన్స్కి స్టోరీ గురించి అసలు పట్టించుకోరు. స్టోరీ ఏంటి అనే దాని గురించి రారు అసలు సినిమా తీయడం. నిజానికి ఒక బ్లాక్ బస్టర్ అవడానికి కథే అవసరం లేదు. ఫిలిం ఆస్పిరెంట్కి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనేవి నాలెడ్జ్ ఉండాలంటారా? తెలిస్తే ఖచ్చితంగా మంచిది. పూర్తిగా తెలియాల్సిన పని లేదు. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అతనికి తెలియాల్సిన లైఫ్ రివార్డ్స్ యాక్షన్, నాట్ ఇంటెలిజెన్స్. అంటే ఎప్పుడు కూడా జీవితం పని చేసేవాడికి రివార్డ్ ఇస్తుంది, తెలివితేటలు ఉన్నవాడు కనుక కాదు.